హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ధన్వి తన్వి టాక్స్. ఈరోజు వీడియోలో నేను నెక్ వచ్చేసి కట్ వర్క్ అండి. నెక్కి హ్యాండ్స్కి కట్ వర్క్ పెట్టి చూపిస్తున్నాను. ఈ రెడ్ కలరు లైనింగ్ అయితే నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను రెడ్ కలర్ తీసుకున్నాను లైనింగు, అలానే బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నానండి. శారీలోంచి ఇలా ఆది బ్లౌజ్ తీసుకుని మనకి ఆది బ్లౌజ్ బట్టి టేప్తో కొలతలు అయితే తీసేసుకోవాలండి. మన ఉక్సులు పట్టి ఉంది కదా, అక్కడి నుంచి కూడా మనం ఖర్చు అయితే తీసుకోవట్లేదు, ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుంటాము. ఉక్సులు పట్టే దగ్గర నుంచి తాళ్ళు పట్టే వరకు కూడా నడుము దగ్గర లూజ్ ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలి. చూసుకుంటే 30 ఇంచెస్ వచ్చిందండి. అలాగే లాంగ్ మనకి 15 ఇంచెస్ వచ్చింది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకుని, అంటే ఖర్చుల కోసం పైన కొంచెం ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు పోతుంది. సో దానికోసం ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ పెట్టుకుని 16 ఇంచెస్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గర. అలాగే లూజ్ మనకి 30 ఇంచెస్ వచ్చింది కదండి. 30 ఇంచెస్ అంటే దాన్ని 4 పార్ట్స్ చేసుకుంటాం మనం. 7.5 ఇంచెస్ అనేది వస్తుంది. సో ఆ 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఒక 1 ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేస్తాం కదండి, డాట్స్ కోసం. అలానే ఇంకా లూజ్ మనం ఎక్స్ట్రా ఖర్చు ఎంత కావాలో 1.5 అయితే 1.5, లేదంటే 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే మనకి 2.5, లేదు అంటే కొంచెం పెద్ద సైజు వాళ్ళకి 2.5 వరకు పెట్టుకోవచ్చు. చిన్న సైజు వాళ్ళకి 2.5 ఇంచులు పెడుతున్నామండి. చిన్న సైజు అంటే ఒక 30 ఇంచెస్ ఉండి 30 ఇంచెస్ బ్లౌజ్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. సో నెక్స్ట్ 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి నెక్. అలానే షోల్డర్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను. మనం ఒక 1/2 ఇంచ్ నెక్ దగ్గరికి, ఒక 1/2 ఇంచ్ చంక దగ్గరికి మనం ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో దానికోసం హాఫ్ వెళ్ళకపోయినా పావు అన్నా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా షోల్డర్ అనేది సరిపోతుందండి. సో ఇలానే చంక డౌన్ అనేది 6 ఇంచెస్ అనేది తీసేసుకుంటున్నాము అక్కడే. అలాగే చంక లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్. ఇవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వేరే బ్లౌజుల్లో చూపించానండి. మీరు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసేయండి. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను పెడతాను. సో ఈ విధంగా చంక లూజ్ అయితే కూడా మనం తీసేసుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది పెట్టేసుకొని చంక లూజ్ తీసేసుకుంటాము, రౌండ్ షేప్ అనేది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ అనేది కట్ వర్క్ అనేది పెడదామని చెప్పాను కదండి. సో నెక్ లాంగ్ ఎంత కావాలి, విడ్త్ ఎంత కావాలి, నడుము లూజు అనేది, నడుము పొడవు అనేది ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకుని కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి ఉంచుకుని ఇలా నడుము ఎంత పొడవు ఉందో అంత పొడవు డైరెక్ట్గా ఇలా మార్క్ చేసేసుకోండి. లేదు అంటే టేప్తో అయినా 4-5 ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలానే ఇక్కడ విడ్త్ వచ్చేసరికి 3 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. 3 ఇంచెస్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది బాగుంటుంది చూడడానికి కూడా. పైన ఒక 2.5-2.5 ఇంచుల వరకు కూడా మనం పెట్టుకోవచ్చండి, కరెక్ట్గా సరిపోతుంది. 2.5 ఇంచులు అయితే బాగా వస్తుంది, మన ఖర్చులోకి వెళ్ళిపోయాక ఇలా జారకుండా ఉంటుంది. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇలా కట్ వర్క్ పెడతాం కదండి, దానికోసం ఫస్ట్ నేను రౌండ్కే కట్ వర్క్ పెడతాను. సో యాజ్ యూజువల్గా మనం రౌండ్ ఎలా తీసుకుంటామో ఆ రౌండ్ తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక గట్టిగా ఉన్న పేపర్ తీసేసుకుని దానికి 2 ఇంచులు పొడవుతో, అలాగే 1.5 ఇంచు విడ్త్తో ఉన్న తీసుకుని ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్నాను, ఒక హాఫ్ సర్కిల్ లాగా. ఇలా తీసుకున్న తర్వాత మనం నెక్కి ఏ షేప్ పెట్టుకుంటామో ఇలా నేను ఇక్కడ రౌండే తీసుకుంటున్నాను. ఇలా రౌండ్ షేప్ అయితే తీసేసుకుని ఇక్కడ హాఫ్ సర్కిల్ షేప్ పెట్టుకున్నాం చూడండి, అది నేను ఇక్కడ ఎలా పెడుతున్నానో సో అదే విధంగా మీరు కూడా మార్క్ చేసేసుకోండి. ఇలా ఈ సర్కిల్ మీద మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి పెట్టుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి, అంటే మనం కుడతాం కదండి స్టిచ్ వేసి దాన్ని మళ్ళీ రివర్స్ తిప్పుతాము. సో అలా తిప్పేటప్పుడు షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా, అలానే
కొంచెం కొంచెంగానే రాకుండా ఫుల్గా ఇలా మనం పెట్టిన హాఫ్ సర్కిల్ ఎగ్జాక్ట్గా కనిపించేలాగా మనం కుట్టేటప్పుడు చిన్న చిన్నగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా కొంచెం హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోండి. ఎంతో కాదు, మనం ఇక్కడ నేను మార్క్ చేశాను కదా, అక్కడే నాకు కటింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ నెక్ షేప్ అంతా కూడా రౌండ్ షేప్ తీసుకున్నాం కదా, ఇలా కట్ షేప్ అయితే పెట్టేసుకోండి. ఇంకా ఏం షేప్ కావాలన్నా పెట్టుకోవచ్చు. కట్ వర్క్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది కాబట్టి ఇలా కట్ షేప్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా కొంచెం హాఫ్ ఇంచ్ మధ్య మధ్యలో చాలా తక్కువ గ్యాప్ ఉంచేసి ఈ విధంగా పెట్టేసుకోండి. నేను ఇక్కడ డార్క్ చేసుకుని చూపిస్తున్నాను. నేను ఈ డార్క్ ప్లేస్లో స్టిచ్ వస్తుంది. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలండి. ఈ హాఫ్ ఇంచ్ అదే చాలా తక్కువ పెట్టాం కదా ఖర్చు, గ్యాప్ అనేది రౌండ్కి అదైతే కట్ చేసుకోవాలి నీట్గా. ఫస్ట్ ఈ చంక దగ్గర అలానే రిమైనింగ్ అంతా కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర చూపిస్తున్నాను. ఇక్కడ నెక్ దగ్గర మనం కట్ చేసేటప్పుడు మొత్తం అంతా కూడా చివరికంటే కట్ చేసేయకుండా కొంచెం కొంచెం గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, లోపల ఒక పెన్తో మార్క్ చేశాను, అక్కడైతే కటింగ్ వచ్చేస్తుంది. పై లేయర్ అంతా ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇలా మనం ఈ కట్ షేప్ అయితే మొత్తం ఈ రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అలానే బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, మీరైతే ఒకసారి చెక్ చేసేయండి. సో ఇక్కడ కట్ చేసేటప్పుడు అయితే చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసేయండి. కట్ చేసి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూసేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి డిజైనింగ్ అయితే ఉంటుందండి. మనకి స్టిచ్ చేసి మనం లేస్ ఏమన్నా వేసుకున్నా కూడా బాగుంటుంది. లేదు గోటు వేసుకునే వాళ్ళు కూడా గోటు వేసుకుంటే బాగుంటుంది. నేనైతే గోటు ఏం వేయాలనుకోవట్లేదు, జస్ట్ దీన్ని కుట్టేసి లైనింగ్కి అతికేసి తిప్పేస్తాను. నాకు కట్ షేప్ అయితే కనిపించాలనుకుంటున్నాను. సో ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేస్తానండి, అది కూడా వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ లాంగ్ పెట్టుకుంటున్నానండి. సో నేను పైన పఫ్ పెట్టి కింద హ్యాండ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. దానికోసం లాంగ్ కూడా పెడుతున్నానండి, మోచే వరకు పెడుతున్నా. సో ఫస్ట్ నేను నార్మల్గా మనం హ్యాండ్కి ఎంత తీసుకుంటాం అంత తీసేసుకుని దానికి కింద ఒక అంచు అనేది యాడ్ చేస్తాను. సో మామూలుగా 7 ఇంచెస్ తీసుకుంటాం కాబట్టి 7 ఇంచెస్ తీసుకుని నార్మల్గా మనం హ్యాండ్కి ఎలా అయితే తీసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా తీసేసుకోవాలి. మనకి చంక లూజ్ 8.5 వచ్చింది కదండి, ఆ 8.5కి ఇలా క్రాస్ పెట్టేసుకుని ఎక్స్ట్రా ఖర్చు అయితే అది ఇక్కడ సరిపోవట్లేదు కాబట్టి సపరేట్ పీస్ అనేది 2 ఇంచెస్కి యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకుని ఆ మార్క్ పెట్టుకున్న విధంగా మనం కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ కట్ చేసేసుకొని చంక డౌన్ కూడా కొద్దిగా తీసేసుకోవాలండి. ఇప్పుడే ఒక 1/4 ఇంచ్ తీసుకుంటాం కదా, 1/4 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ వరకు తీసుకోవాలి. సో అదైతే తీసేసుకుంటాము. ఈ విధంగా మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మధ్యలో టాకా పెట్టుకోండి. ఇలా కట్ పెట్టుకోవడం వల్ల మనకి మిడిల్ ఏదనేది తెలుస్తుంది. అలానే లోతు కూడా తీసేసుకుని ఇప్పుడే మనం మార్కింగ్ చేసేసుకుందాము. లో తీసుకోవడం కోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకుని 1 to 1.5 ఇంచ్ ఇక్కడ మార్క్ చేశాను కదండి, ఆ విధంగా పెట్టుకుని అక్కడి నుంచి ఈ విధంగా ఒక బర్డ్ షేప్ వచ్చిన విధంగా ఇలా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు తీసేసుకుని ఈ చంక మనకి డౌన్ తిరుగుతుంది చూడండి, రౌండ్ తిరుగుతుంది, మనం ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టుకుంటాం అక్కడ వరకు తీసుకోవాలి. తీసుకుని కట్ చేసేసుకోండి. మనకి ఇది ఫ్రంట్ అని తెలియడానికి కోసం ఏమైనా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇంటూ ఆర్ ఏదైనా టక్ ఏమైనా పెట్టుకుని మీకు వీలుగా ఉన్నది పెట్టుకోండి. సో ఈ విధంగా మనం లైనింగ్ అయితే కట్ చేస్తాం కదండి. ఇక్కడ నేను ఎలా చేస్తున్నా అంటే ఇక్కడ హ్యాండ్ వైపు నుంచి ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ పైనుంచి మనకి బుట్ట కదండి మనం పెట్టేది, ఒక 3 ఇంచెస్ ఇలా చంక రౌండ్ తిరుగుతుంది చూడండి స్టార్టింగ్, అక్కడికి మార్క్ చేసుకోండి. ఒక 3 ఇంచెస్ వస్తుంది. అక్కడ నుంచి ఈ విధంగా క్రాస్ పెట్టేసుకుని ఈ పీస్ అయితే కట్ చేసేసుకోండి. ఆ పీస్లో మనం ఎక్స్ట్రా
వేరే క్లాత్ అంటే మనకి పళ్ళులో వచ్చింది కానీ, లేదు అంటే మన బ్లౌజ్ పీస్‌లోది కానీ, వేరే కాంట్రాస్ట్ ఏమన్నా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సేమ్ పీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను శారీలోది నాకు ఈ పీస్ వచ్చింది. సో, ఇది వేసుకుంటున్నాను ఇక్కడ. ఫ్రిల్స్ అనేవి పెట్టుకుని వేసుకుంటాను. అవి ఎలా పెట్టాలి, పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టాలి అవి కూడా నేను లింక్ ఇస్తా అండి డిస్క్రిప్షన్‌లో. ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఈ గ్యాప్‌లో మనం కుర్చీలు పెట్టేసి అతికేసుకుంటాము. సో, ఇదే విధంగా మన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంది. అలాగే కింద పట్టీలాగా ఇదైతే వేస్తానండి. అది కూడా నేను కట్ చేసేసుకున్నాను. అంచు సపరేట్గా కట్ చేసుకున్నాను. బ్లౌజ్లో హ్యాండ్స్కి వస్తుంది కదా, నాకు లాంగ్ కావాలి కాబట్టి లాంగ్ సరిపడా పెట్టుకున్నాను. అలాగే లైనింగ్కి నేను ఇలా చూడండి, మనం ఆల్రెడీ కట్ వర్క్ పెడతానని చెప్పాను కదా హ్యాండ్స్ కూడా. సో, ఆ విధంగా మనం హాఫ్ సర్కిల్ ఇందాక ఉంది కదండి, దాన్ని పెట్టేసుకుని కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ చూపించేస్తున్నానండి. మనం కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఎలా కట్ చేసుకున్నది కుట్టు అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని దాన్ని ఉల్టా తిప్పేసుకోండి. ఉల్టా తిప్పేసుకుంటే మీకు నెక్స్ట్ మనం కుర్చీలు పెట్టుకున్నది డైరెక్ట్గా అతికేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఇంకో విధంగా చూపిస్తున్నా చూడండి. లైనింగ్ మర్చిపోయి ఉల్టా తిప్పేసి కుట్టేసేసాము, అది మళ్ళీ ఇప్పలేము అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం ఎక్స్ట్రాగా ఈ చంక దగ్గర కట్ చేసేస్తాం కదండి, షోల్డర్స్ దగ్గర. ఆ కట్ చేసేటప్పుడు కొంచెం ఈ మలుపు ఉంది కదా, ఈ వీ షేప్ ఉంది కదా, వీ షేప్ దగ్గర కొంచెం లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుని ఇలా లోపలికి మలిచేయండి. చూడండి, ఇలా వీ షేప్ వచ్చిన దగ్గర సూదిని ఇలా పాదం కిందకి దించి తర్వాత మళ్ళీ పాదం పైకి పెట్టుకుని మళ్ళీ టర్న్ చేసుకుని మళ్ళీ ఈ వెనకంతా కూడా ఇలా తిప్పేసుకుని మళ్ళీ స్టిచ్ వేసుకుని చూడండి, నీట్గా ఉంటుంది. సో, ఈ మిడిల్లో అయితే మనం క్లాత్ వేస్తాం కదండి, ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని మీ దగ్గర ఎంత పొడవు ఉంటే అంత తీసుకోండి. మ్యాక్సిమం ఒక్కొక్క దానికి ఇలా మిడిల్ నుంచి ఒక్కొక్క 2 ఇంచులకు ఒక కుర్చీ చొప్పున పెట్టుకుంటున్నాను నేను. మీకు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఎక్కువ కుర్చీలు వస్తాయి. లేదు ఇంకా తక్కువ ఉన్నా కూడా ఒక 3 ఒక సైడ్కి, ఒక 3 ఒక సైడ్కి వచ్చినా కూడా సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఎక్కువ పెడుతున్నాను, నాకు ఎక్కువ క్లాత్ ఉందని. చూడండి, ఒకవైపుకే నాకు ఇక్కడ 6 కుర్చీలు వచ్చేసాయి. సో, ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇది ఎలా కుట్టాలి అనేది నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో చూపించానండి. ఆ విధంగా కుట్టేయండి. లేదు అంటే ఇది ఒక సైడ్ అయితే అన్ని కుర్చీలు ఒక చోట పెట్టుకోవాలి. పై సైడ్ అంతా వాటిని పలుచగా పరిచినట్టుగా వేయాలి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసి ఈ కట్ చేసింది ఈ కటింగ్లో ఇదైతే ఈ విధంగా అతికేసుకోవాలి. ఇలా అతికేసుకుంటే మనకి ఈ ప్లఫ్ హ్యాండ్స్ ఎలా ఉంటాయండి. పఫ్ హ్యాండ్స్ అనేవి చూడండి, మనకి బుట్టలా కావాలంటే మనం అతుక్కునేటప్పుడు ఆ పైన కొంచెం ఇలా లూజ్ పట్టుకుంటే మనకి కొంచెం బుట్టలా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఎలా అంటే ఇక్కడ పఫ్లా కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, దీన్ని ఈ వేరే క్లాత్ చూసారా, దాన్ని ఇలా కొంచెం ఇలా లోపలికి అడ్జస్ట్ చేస్తే కరెక్ట్గా మనకి సరిపోతుంది. కొంచెం పఫ్ కూడా వస్తుందన్నమాట. ఇదే విధంగా 2 హ్యాండ్స్కి కూడా వేసేసుకుని డబుల్ స్టిచ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు కింద పట్టీ వేస్తున్నాం కదండి, అంటే అంచు అనేది వేస్తున్నాం కదా, ఈ విధంగా అంచుకి కూడా మన నేను నెక్కి చూపిస్తాను. నెక్కి ఎలా వేస్తున్నామో అదే విధంగా కట్ వర్క్ అయితే కుట్టేసి వేసేసుకోవాలి. మన హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక నెక్ అయితే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీస్ తీసుకుని బ్యాక్ సైడ్ బకరం ఉంటుంది కదండి, మన నెక్కి ఎంత అవసరమో అంత ఈ విధంగా తీసేసుకోండి. ఒక స్క్వేర్ ఒక ఇలా పీస్ లాగా కొంచెం పొడవు ఎక్కువగా ఉండి వెడల్పు నెక్ ఎంత ఉంది, ఒక 3 ఇంచెస్ ఉంది కదా, అంటే 6.5 7 ఇంచెస్ ఉండేలాగా విడ్త్ అనేది ఉండేలాగా పొడవు మన నెక్ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టుకుని ఈ విధంగా ఒక బకరం తీసేసుకుని దాన్ని మీరు డ్రా చేసుకోండి. ఇలా ఇక్కడ ఏంటంటే అతికేసి దానికి మనం లైనింగ్ అతికేసి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అతికేసి ఉల్టా తిప్పేస్తాము. సో, దానికోసం ఫస్ట్ ఇలా మనం కట్ చేసుకున్నాం కదండి, ఇక్కడ కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఎందుకంటే షేప్ అవుట్ అయిపోతాయండి. మనం రౌండ్ పెడితే రౌండ్ వస్తుంది, లేదు అంటే ఈ కట్ వర్క్లోని మోడల్స్ ఉన్నాయి కదా, అదేదో ఒక షేప్ అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ మనం టర్న్ చేసుకునేటప్పుడు పాదాన్ని లేపేస్తే మనకి వేరే షేప్ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఈ కిందకు వచ్చిన తర్వాత హాఫ్ సర్కిల్ కంప్లీట్ అయిన తర్వాతనే పాదం లేపాలి, పక్కకు తిప్పాలి.
నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రౌండ్ తిరిగేటప్పుడు ఈ విధంగా ఆపకుండా కొంచెం రౌండ్ అప్పుడు పాదం లేపుకుంటూ దించుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలి. అలానే ప్రతిదీ కూడా కొంచెం మనం గ్యాప్ ఉంచుకున్నాం కాబట్టి ఆ గ్యాప్ వరకు మనకి నీడిల్ వెళ్ళడానికి ఉంటుంది. మనం తర్వాత టర్న్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి. సో ఈ విధంగా చూడండి, ఇలా ఆపకుండా కొంచెం కొంచెంగా మీకు రౌండ్ రావట్లేదు, తిరిగేయట్లేదు అంటే పాదాన్ని కొంచెం కొంచెం లేపుతూ ఉంటే వస్తుంది. అదేవిధంగా మొత్తం అంతా కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది, బట్ ఫస్ట్ టైం వేసే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అలవాటైన వాళ్ళు ఈజీగానే వేసేయచ్చండి. సో ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకుని కట్టింగ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ అయితే మనకి బ్లౌజ్ పీస్ తీసుకుని బ్లౌజ్ పీస్ మెయిన్ ఉంది కదండి, మెయిన్ వైపుకి ఈ లైనింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని మనం ఉల్టా తిప్పేసుకుంటాం అనమాట. సో ఈ లైనింగ్ అనేది బక్రం మనకి పైకి కనిపించేలాగా పెట్టుకోవాలి. ఒకసారి అంతా అడ్జస్ట్ చేసేసుకుని సేమ్ మనం ఆల్రెడీ కుట్టాం కదండి, బక్రం మీద మనకి ప్రింట్ ఉంటుంది, సేమ్ అదే విధంగా మరి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ కొంచెం అటు ఇటు అయినా సరే మనం ఇలా సిజర్తో మధ్యలో టాకీస్ కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనం ఉల్టా తిప్పుకోవడానికి ఈజీగా వస్తుందండి. సో ఈ విధంగా ఉల్టా తిప్పేసుకోవాలి. ఏమన్నా చిన్న సూది లాంటిది ఏమన్నా తీసుకుని షేప్ అనేది బాగా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. మనకి షేప్ కూడా బాగా తెలుస్తుంది. మొత్తం అలా తీసేసుకుని పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. చూడండి, నెక్ చాలా బాగా వచ్చింది. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.